గుంటూరు జిల్లా ఉండవల్లిలో రౌడీలు రెచ్చిపోయారు. ఓ గర్భిణీ రైల్వే కానిస్టేబుల్ పై రౌడీ గ్యాంగ్ దాడికి తెగబడింది. డ్యూటీ ముగించుకున్న ఆనంద్, సునీత దంపతులు విజయవాడ నుంచి తమ ఇంటికి బయలుదేరారు. దారిలో దంపతుల బైక్ ని మధ్యమతులో ఓ వ్యక్తి ఢీకొట్టాడు. తన భార్య గర్భిణీ కావడంతో ఆందోళనకు లోనైన ఆనంద్ ఆ వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. దీంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి 10 మందికి పైగా రౌడీలను పిలిపించి దంపతులపై దాడి చేశాడు. దంపతుల్ని కాపాడేందుకు వచ్చిన స్థానికుల్ని కూడా రౌడీ గ్యాంగ్ బెదిరించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ దంపతులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. నా పేరు సునీత. నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు విజయవాడ నుంచి వస్తున్నాము. విజయవాడ నుంచి వస్తామంటే ఎంతమల్ నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు. బైక్ మీద నుంచి ఆడు స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి ఎంతమల్ వచ్చేసి ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి ఉన్నది గుద్దేసరికి నేను 5th month ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గవ్వ కింద పడిపోయిందని నన్ను లేపారు. పైకి లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. ఏం చేశారంటే ఆయన కీస్ తీసే అమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు. మళ్ళీ కీస్ తీయనగా కీస్ తీసాను. నేను కీస్ తీయగా నన్ను నా మీదకి వచ్చాడు కొట్టడానికి. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టాను. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. నా పేరు గోడవల ఆనంద్ కుమార్. నేను రైల్వే జాబ్ చేస్తాను. నా ఆవిడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. డ్యూటీ నుంచి ఎక్కించుకొని వస్తున్నాను. వెనక నుంచి వాళ్ళు గుద్దేసి మమ్మల్ని కొట్టారు. మీద వెళ్ళి మాట్లాడుతుంటే తాళం తీసుకున్నాము. వీళ్ళకు 10 మంది ఫోన్ చేశారు. వచ్చి వాళ్ళు వచ్చి కొట్టారు. మా ఆవిడ డ్యూటీ ఎక్కించుకొని వస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం చూడటం. కొత్త నన్ను మా ఆవిడని బాగా కొట్టారు. రాళ్ళు పెట్టి కన్నీ బాగా గుద్దారు. రాళ్ళు పెట్టి కొట్టారు.